మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. లైఫ్ అంతా కలలతోనే సరిపోతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తల్లిగా కాదురా, చెల్లిగా పుట్టాలనుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వమమ్మా. మా చెల్లెల్ని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మీ అంతటి మీరే వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తామండి, నా కొడుకేమో మీ చెల్లెల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఆనందంగానే ఉంది. సరే, అసెంబ్లీలో లాగా ఇక్కడ సాగదీను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నాకు కుక్కడపల్లిలో 10 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ మంచి హాస్పిటల్ కట్టివ్వండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు అయ్యాక ప్రాక్టీస్ పెడతారు. ఇక పెళ్ళంటారా, ఆ చెల్లికి చేశారో చూసాం. ఈ చెల్లికి అంతకన్నా బాగా చేస్తారు. మీరు ఇవ్వదలుచుకుంటే మియాపూర్లో ఉన్న మీ ఫ్యాక్టరీ అమ్మాయి పేరు రాయండి. అమ్మాయికంటూ పర్మనెంట్గా ఓ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు అడగడంలో తప్పలేదు. ఇచ్చే స్తోమత నాకు లేదు. నేను కట్నంగా 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నా పెద్ద చెల్లికి చేసినంత ఘనంగా ఈ పెళ్లి చేయలేను. ఈ చెల్లి పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అత్తవారింటికి ఎలాంటి లాంఛనాలతో వెళ్తుందో అలాంటి లాంఛనాలతోనే నా చెల్లెల్ని మీ ఇంటికి పంపిస్తాను. ఏంటి లక్ష్మీనారాయణ గారు, సరదాగా మాట్లాడుతున్నారా? సరదాగా మాట్లాడడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు, నా చెల్లెలి పెళ్లి. నా చెల్లెలి పెళ్లికి నాకున్న బడ్జెట్ అంతే. నా కొడుకు మీకు నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటాను. మా సంబంధం మీకు తగినది కాదని చెప్పండి, ఊరుకుంటాను. అంతేగాని 100 కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక చెల్లి పెళ్లి హై బడ్జెట్లో చేసి ఇంకో చెల్లి పెళ్లి లో బడ్జెట్లో చేస్తానంటే నమ్మటానికి నేనేమి పిచ్చి ఓటర్ని కాదు, మినిస్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది నిజం. ఆ చెల్లి పెళ్లి చేసినట్టు ఈ చెల్లి పెళ్లి చేయలేను, అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. కాసేపు ఇక్కడే ఉంటే నా చెల్లెలు పెళ్లి బడ్జెట్ మీటర్ పసుపు తాడు 2 పసుపు కొమ్ములు అనేట్టున్నావు. వస్తాం, వదరా ప్లీజ్. డోర్ మూసురా. పెదబాబు, నువ్వు కాదంటే కారణం ఉందని ఆగాను, కానీ డబ్బే కారణమని చెప్పడం నాకు నచ్చలేదురా. ఏరా, వాళ్ళతో మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. చెల్లికి తల్లికి పెట్టే ఖర్చు లెక్క పెట్టకూడదన్న నువ్వే ఈ చెల్లెలి పెళ్లికి లెక్కలేసావంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చి నాకు చిన్న చైన్ ఇచ్చినప్పుడు అన్నీ మనసులో నాకున్న బడ్జెట్ అంతేనని తెలుసుకోలేకపోయానన్నయ్య. తోటి వర్కర్స్ కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో ఉన్న చెల్లెలని ఎందుకనే సమానంగా చూడవు? అమ్మా, నీ కొడుకు ఏది చెప్పినా న్యాయంగా ఉంటుందంటవే, ఇది న్యాయమేనా? అక్కకున్న సొంతం నాకు లేదా? నేను నీ కూతుర్ని కానా? కాదమ్మా, నువ్వు ఇంటి ఆడపడుచువి కావు. నువ్వే కాదు, నేను ఇంటి కొడుకుని కాను. ఇప్పుడు అదంతా ఆపకమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే నా చెల్లెలు అబద్ధాన్ని నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. మన ఇద్దరం అనాథలం. అప్పుల బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆస్తుల్ని అప్పుల వాళ్ళు మనల్ని బంధువులు పంచుకున్నారు. పాపం వాడిని కూడా స్కూల్కి పంపించవే. వాడిని స్కూల్కి పంపిస్తే పనులు ఎవరు చేస్తారు? తిను. అత్త, నాకేదైనా పెరుగను ముట్టే పెట్టత్తా. ఏ పెరుగు లేకుండా తినలేవా? పెరుగులు ఎక్కడి నుంచి వస్తాయి? పెరుగు తినాలని కాదత్తా, నీళ్లు తోడి చేతులు పుల్లైని, ఆవకాయ కలిపితే చేతులు మంటేస్తాయని. ఏం మంట రాదు, ఆ పుళ్ళుకి తగలకుండా కలుపుకొని తిను. ఆకలిని తట్టుకునే వయసు కాబట్టి నువ్వు నీళ్లతో సరిపెట్టుకుంటున్నావు. అక్కడ పాలు తాగే నీ చెల్లెలి పరిస్థితి ఏంట్రా? అబ్బబ్బబ్బా, నేను బాల్తో నిద్ర లేకుండా పోతుంది. ఏమయ్యా, నేను తీసుకెళ్లి బయట కట్టే. బయట బాగా సరిగా ఉంది కదే. పర్వాలేదు, తీసుకెళ్లి కట్టు.
అర్ధరాత్రి ఏం దొంగతనం చేయడానికి వచ్చావురా? నా చెల్లిని అత్తయ్య, మా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతాను, మమ్మల్ని వదిలేండి అత్తయ్య. దరిద్రాన్ని తీసుకుపోతానంటే ఎవరు కాదంటారు నాయనా? తీసుకుపో. ఏమైంది నాన్న? ఇవ్వండి, మీ సామాన్లన్నీ లోపల పెడతాను. ఒక 2 రూపాయలు ఇవ్వండి. మా చెల్లి పాలు కోసం ఏడుస్తుంది. డబ్బులు అడిగే ముందు పని అడుగుతున్నావు. పైకొస్తావురా, పాపని లాయవు. బిస్కెట్స్ తీసుకున్నానా? అరే జ్వరంగా ఉన్నట్టుందే. సర్లే, నువ్వు తీసుకెళ్ళు. అలాగేనండి. జానకి, అక్కడ కూర్చొని తిను. ఈ పిల్లకు పాలు పట్టించు. ఏందా దా, నా, నా, దా. అయ్యయ్యో, పాలు అయిపోయాయండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, అలా మెట్లు ఎక్కెళ్ళొచ్చు కదరా. ఏంట్రా? మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ మమ్మల్ని చూడలేరు. మేమెవరో తెలియపోయినా నా చెల్లి ఆకలి తీర్చారు. ఆకలితో ఉన్నవాణ్ణి, ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి? సార్, ఒరేయ్, నీకేమైనా బుద్ధుందిరా? చిన్నపిల్లాడివి, నీకేమైనా అయి ఉంటే. నాకేమైనా అయితే నా చెల్లిని చూసుకోవడానికి మీరున్నారు. అదే మీకేమైనా అయితే కుటుంబానికి పెద్దపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి. ఇక నుంచి నువ్వేరా నా పెద్ద కొడుకువి. ఇప్పుడు చెప్పమ్మా, నీ పాల కోసం 2 రూపాయలు అడిగిన నేను నీ పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టడం న్యాయమా? ఎక్కడో పాలేళ్లుగానో పనాళ్లుగానో ఉండాల్సిన మనల్ని ఆదరించి నీ కుటుంబం బాగు కోరాలే గాని ఆస్తిలో భాగం కోరకూడదమ్మా. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని, కంపెనీని కాపాడుతూ పైకి పెద్దవాడిగా కనపడుతున్నా పనివాడిగానే పనిచేస్తున్నాను. ఆ పనికి తగ్గ జీతమే తీసుకుంటున్నాను. ఆ జీతంతోనే నిన్ను చదివించాను. ఆ జీతంతోనే నీ పెళ్లి చేయాలనుకున్నాను. తప్ప అమ్మా? తప్పేరా. నిన్ను నువ్వు పనివాడిని అనుకోవడం తప్పే. నీ కష్టం వల్లేరా ఈ లక్షల ఆస్తి కోట్ల ఆస్తిగా మారింది. నేను చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్లి ఆ మంత్రి కొడుకుతోనే జరగాలి. రే, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి జరిపిస్తావని అన్నయ్యకు చెప్పండ్రా, చెప్పండ్రా. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడెందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే బాధపడ్డావు. మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు, ఇక నీ కోసం నీ చెల్లె కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు. ఇది మాది ఒకే రక్తం కాదు కాబట్టి మేమేం చేసినా అందులో తప్పులు ఎతికి మమ్మల్ని పశువులు బాధినట్టు బాధేవాడివి. నీకు మేమంటే జలసి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఆగమ్మా. ఇది నీ సొంత బిడ్డలకి ఓ అనాథకి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. నీకు మాకంటే అతనే ముఖ్యం అనుకుంటే చెప్పు, మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అల్లుడు, ఈ లక్ష్మీనారాయణ గారు మోసాన్ని అసలు భరించలేరు. నేనేదో ఒక చెక్ ఫోర్జరీ చేస్తేనే నా లైఫ్ స్పాయిల్ చేశారు. అలాంటిది ఈ ఇంటికి పెద్ద కొడుకునని, ఎండీనని ఎంత గొప్పగా మేనేజ్ చేసావా? రేయ్, ఇది నా ఫ్యామిలీ విషయం. వేలు పెట్టకు.
తల తీసేస్తా. ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. ఈ ఇంటికి పెద్దల్లుడు ఎవరో తెలుసా? నా అన్న కొడుకు. ఏ గుమ్మంలో అయితే నన్ను అడుగు పెట్టొద్దన్నావు, అదే ఇంట్లో వియంకుడి హోదాలో నిలబడ్డా. అదే నా నెట్వర్క్. బావా, మన కుటుంబాన్ని మన ఆస్తిని మనం కాపాడుకోగలం. ముందే తన్ని బయటికి పంపించు. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అమ్మా, వెళ్తానమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 లీటర్లు పాలు పోయి. నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. మీ నాన్నని పిలు. నాన్న, ఇన్నా ఇన్ని గేదెల్ని ఒకేసారి ఎందుకు అమ్మేస్తున్నావు? ఒక్కసారి అయితే నమ్మగలుగుతా, రెండోసారి అమ్మలేదు. అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు. అప్పుడప్పుడు అమ్ముతున్నా. రేట్ ఎంతో చెప్పు. నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. నాన్న, ఈ గేదెలని కొండ వల్ల మనకేమొస్తుంది? పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, జున్ను వస్తుంది, ఆ తర్వాత దున్న శకుంతలు వస్తాయి. ఏంటి? ఆ చెక్కులు వద్దు, క్యాషే కావాలంటున్నా. సరే, లక్షిస్తా. లేట్ చేయకుండా పాతికి. Come on, come on, girls, we do some yo-yo. Hey, DJ, stop the beat, man. Bakara. అన్నా, టచ్ తో టచ్ పోయి చాలా కాలం అయింది. What is the new number? Come on, play it, man. Come on, girls. నమస్తే సత్యన్న, ఏమైపోయినా? I'm in Dubai, man. శకుంతలక నిన్ను పాలేర్ని చేసింది వదిలేసిందా? నేనే దాన్ని వదిలేసా. ఎట్లా? వెరీ సింపుల్, ఉన్న గేదెలు మొత్తం అమ్మేశా. ఈ విషయం అక్కకి తెలిస్తే? అరే ముందు బాధ పట్టుద్ది, తర్వాత మంచం పట్టు. డబ్బు రాగానే వస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రైవసీ. గెట్ అవుట్ మే. యు ప్లే మే. యో డు డాన్స్. బర్రెలేవిరా? పర్రెలు ఏడికెందుకు వచ్చాక? వాడికి డాన్స్ రాక? మళ్ళా యాడున్నాయి? బర్రెలు పడిపోయి ఉంటాయి అక్క. అక్క అక్క, ఈ టార్చర్ వద్దక్క. ఒక్క నిమిషం టైం అక్క. బాయ్ గర్ల్స్. అక్క, పాక దగ్గర పోదాం రాక. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. నేను సంతకం పెట్టాల్సిన మొదటి ఫైల్ ఏది? ఈ ఫైల్ సార్. మన ఫ్యాక్టరీ వెనుకున్న 100 ఎకరాల ఖాళీ స్థలాన్ని వర్కర్స్ కాలనీ కోసం అలాట్ చేస్తున్నట్టుగా. ఏంటి? 100 కోట్ల విలువ చేసి ఆ స్థలాన్ని వర్కర్స్ కి ఇవ్వడమా? అవును సార్. ఆ స్థలాన్ని బయటికి అమ్మేస్తున్నట్టు పేపర్లో ప్రకటన ఇవ్వు. సార్, లక్ష్మి గారు ఆ స్థలాన్ని వర్కర్స్ కోసం. వాడికేం తెలుసు? బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇలా దానాలు ధర్మాలు చేయకూడదు. అది కాదు సార్. చెప్పింది చేయి. అంకుల్ అడుగు పెట్టగానే 100 కోట్ల ప్రాఫిట్ చూపించారు. ముందు ముందు ఇంకా చూపిస్తాడు చూడండి. షటప్. మొత్తంలో గానీ అసలు ఏంటన్నా నీ ప్లాను? ఆ స్థలం అమ్మేసిన డబ్బులు నిజంగా ఫ్యాక్టరీలో పెడదామనే? ఫ్యాక్టరీని కూడా అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పెడతామని. చూడ్డానికి పైన ఈ కోటే కనిపిస్తుంది గాని లోపల బనియన్ కనిపిస్తుందా? నేను చేసే మోసం కూడా అంతే. ఇదంతా లక్ష్మికి తెలిస్తే కోటు బనేను కాదు, ప్యాంటు డైరు లేకుండా కొడతాడు.
చందు అమ్మా అమ్మా అన్నయ్య అమ్మ వచ్చిందన్నయ్య. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలనిపించి వచ్చేసాన్రా. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా, కానీ రాలేకపోయాను. రా కూర్చో. తమ్ముళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేంరా, నిన్ను పంపించేసి కళకళలాడుతున్న ఇంటిని క్లబ్బులా మార్చేశారు. నా కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. వదిలే, వాళ్ళనిక్క వదిలే. నేను వదులుకొని వచ్చింది ఆస్తినే కానీ అమ్మని తమ్ముళ్ళని కాదు. వాళ్ళు బాగుపడాలని నేను కొట్టిన దెబ్బలు వాళ్ళ శరీరానికి కాక మనసుకు తగిలాయమ్మా. అందుకే వాళ్ళకి నా మీద ప్రేమ గౌరవానికి బదులు భయం కోపం పెరిగాయి. వాళ్ళు మారతారమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేనింకా ఇంటికి వెళ్ళనురా, ఇక్కడ నీతోనే ఉంటాను. వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. నేను లేక నువ్వు లేకపోతే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా పాడైపోతారు. అర్థం చేసుకోమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి అందరూ ఇలా వచ్చారు? సెకండ్ షిఫ్ట్కి వెళ్ళలేదా? షిఫ్ట్లు మార్చినంత ఈజీగా మిమ్మల్ని మార్చేస్తారని మేము అనుకోలేదు సార్. లక్ష్మి గారే ఎండీగా ఉండాలని మీ పిల్లలకి మీరైనా చెప్పండమ్మా. పిల్లలా? ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వీడు తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. పెద్దవాళ్లను కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారు. నువ్వు ఊరుకోమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వదిలేండి. లేదు సార్, మిమ్మల్ని మళ్ళీ ఎండి చేయకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. కంపెనీ మూతపడేలా చేస్తాం. చూడండి, వ్యక్తి కోసం వ్యవస్థని, సాటి మనిషి కోసం సంస్థని పాడు చేయకూడదు. అలా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ మీరు వర్కర్స్ కోసం అలాట్ చేసిన స్థలాన్ని వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. శైలు, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. అమ్మ నువ్వు బయలుదేరు. నేను బతికనని డాక్టర్లు అంటున్నారు. కానీ తండ్రి ఎప్పుడు పెద్ద కొడుకు రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదురా. నాన్న, నేను పోయినా ఈ కుటుంబాన్ని, కంపెనీ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ప్రయోజకులు చేయాలి. ఈ స్థలం అమ్మడానికి మేము ఒప్పుకోం. లక్ష్మీనారాయణ గారు మా ఇళ్ల కోసం కేటాయించిన ఈ స్థలాలు అమ్మితే ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది. ఏంట్రా లాకౌట్ అయ్యేది? స్థలం స్థలం అన్నావంటే గుండె తీసి గుడుంబాలో కల్పిస్తానరా. ఎవడ్రా ఈ స్థలాన్ని కొనడానికి వచ్చింది? మై తో క్యా? హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి. ఈ సిటీలో మనకు పనే ఉందండి. మన పని మనం చేయనిస్తే కదా. ఎవడ్రా ఈ స్థలాన్ని అమ్మాలని చూసింది? ఎవడ్రా? మేమే. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోవటం తప్పు. తప్పు చేస్తే తమ్ముళ్ళను కూడా చూడు. ఏంటండి, ఏం మాట్లాడకుండా అలా వదిలేశారు? 100 కోట్లు విలువ చేసే స్థలం ఒక్క క్షణంలో చేయి జారిపోయింది. నువ్వు పోయిన 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. నేను ఉన్న 1000 కోట్ల ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థలాన్ని మనం కామ్గా వదిలేయడం వల్ల వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇక ఫ్యాక్టరీకి రాడు.
ఏంటి ఇక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప, ఆ తప్పు నేనేమీ చేయలేదు. ఓ అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. చిన్నబాబు యాస్టర్ తెమ్మంటున్నారు, వినపడ్లా? వెళ్ళు. కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా. అన్నయ్య అంటే అన్నయ్య. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిదే, మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయటం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమో అని భయం, తాగితే తంతాడేమో అని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ. ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న కాదు, వీళ్ళ అనాథ అన్న. అమ్మా ఏంటమ్మా, అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఇంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన నువ్వు వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్.
చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను. ఏ ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ని చేసినప్పుడే కొట్టుండాలి, లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు, అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు, ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా? హ్, ఆస్తి కోసం రాముణ్ణి వదిలి రాక్షసుని నమ్ముతారా? ఏదో ఒక రోజు వీడే మిమ్మల్ని నవిలి మింగేస్తాడు, గుర్తుంచుకోండి. ఇలాంటి నీచుల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్య. నీ దగ్గరే ఉంటాను, నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్య. వద్దమ్మా, భర్తను వదిలిపెట్టి రావడం భావ్యం కాదు. అతను భర్త? ఛీ, భరించేవాణ్ణి భర్త అంటారు కానీ బాధ పెట్టేవాణ్ణి కాదన్నయ్య. వాళ్ళకి నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. పదన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్య. ఎవరినే తన్మయత్వంతో తెగ చూసేస్తున్నావు? మా ఎండి లక్ష్మి గారిని. ఓహో, ఈ పైచం ఎప్పటి నుంచి? ఆయనకి పియ్య అయినప్పటి నుంచి. పియ్య అంటే ప్రేమించే అమ్మాయి. బాబాయ్! సత్యభామ. She's waiting. నీకెందుకురా ఖాళీఘాటులో అంత ఖరీదైన స్థలం? 5 కోట్లు. 5 కోట్లకు వీడు కొట్టానంటున్నాడు. అమ్మాయి, నా ల్యాండ్ అమ్మాలంటే అతడు నాతో మాట్లాడాలి. మధ్యలో నువ్వెవడివి నాకు చెప్పడానికి? పోలీసా, జడ్జా? ఆఫ్టర్ ఆల్ గుండావి. నీకు ఎల్ఐసి పాలసీ ఉందా? నా రేయ్, పాలసీ తీసుకో, వీడి ఫ్యామిలీకి పనికొస్తుంది. రేయ్, ఎక్కువ మాట్లాడేవాడు జీవితంలో తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. నీలాగా. విశ్వ, వాడిని గంగలో పడేయండి. సెటిల్మెంట్ అయిపోయింది. ఎరా, దొరికాడా? దొరకలేదని చెప్పడానికి వాడు తీసుకెళ్ళింది డబ్బు కాదురా, నా గౌరవాన్ని. వాడిని చంపితేనే నేను బతకటానికి అర్థంగా. వెళ్ళి వెతకండి, కంటపడే వరకు వెతకండి. వాడు దొరకాలి, దొరకాలి. హాయ్ లోకేష్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మొత్తం మీద మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చావు అనమాట. కమాన్, నీకు ఇంపార్టెంట్ పేషెంట్ పరిచయం చేస్తాను. ప్రతి పేషెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడు మిస్టర్ లోకేష్, ఈ అమ్మాయి పేరు నందిని. చాలా కాలం నుంచి కోమాలో ఉంది. మనం మాట్లాడే తనకు అర్థమవుతుంది, కానీ తను మాత్రం దేనికి రియాక్ట్ కాలేదు. ఈ పేషెంట్ విషయంలో నువ్వు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏంటి సార్, గార్డియన్ గా లక్ష్మీనారాయణ ఉంది? అవును, లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి. ఆయనే ఈ అమ్మాయి కేర్ టేకర్. ఆయనకి ఈ అమ్మాయికి ఏంటి సార్ సంబంధం? ఒక డాక్టర్గా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే తెలుసుకోలేదు. नहीं देगा। देखो तो ये नंबर को फोन करना।
ఓ తెగ పోజేసేస్తున్నావు, ఏం క్రెడిట్ కార్డులు కాదు, విజిటింగ్ కార్డులు. ఏంటి లోకేష్ ఇలా వచ్చావు? మీతో ఓ విషయం మాట్లాడాలని. ఏ విషయం? నందిని విషయం. ఇప్పటిదాకా మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళే ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఈ నందిని ఎవరు సార్? రామ్మోహన్ రావు గారి కుటుంబంతో సంబంధం లేదని, ఆయన డబ్బు ఖర్చు పెట్టకూడదని మా పెళ్లిని ఆపేశారు. మరి ఏ సంబంధం ఉందని నందిని అనే ఈ పేషెంట్ మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు? అడగవించందు, నీ కోసం నా తండ్రిని, కోట్ల ఆస్తిని వదులుకుని వస్తానన్నాను. కానీ నేను కట్టే తాళి కంటే మీ అన్నయ్య మాటే ముఖ్యం అన్నాం. నీ పెళ్లికి బడ్జెట్ చూసిన మీ అన్నయ్య ఆవిడ ట్రీట్మెంట్కి ఎందుకు బడ్జెట్ చూడడం లేదో అడుగు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఇంతకాలం మీరు దాచిపెట్టిన ఈ కొత్త మనిషికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. చెప్తాను. నువ్వు అడుగుతున్నావని కాదు, నా చెల్లెళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు కాబట్టి చెప్తాను. తనది కలకత్తా. అయ్యో, మా కాలేజ్ దగ్గర ట్రామ్ స్టాప్ లేదే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, నాకు ఇవాళ ఎగ్జామ్. నన్ను కొంచెం సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్. लाइसेंस दिखाओ. रुके रुके रुके. लाइसेंस निकाल. రూమ్ లో ఉంది సార్. सी बुक कहाँ है? అది రూమ్ లోనే ఉంది సార్. 500 रुपीस फाइन दो. అది కూడా రూమ్ లో ఉంది సార్. అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు క్లాస్, జీన్స్, బైక్. అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోలు. అయ్యో, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. हेलो मैडम, आप दोनों झगड़ा घर में करेगा. पहले 500 रुपीस फाइन दो. ఏమండి? लीजिए. పోయి నీ బండెక్కని చూడు. టాక్సీలో వస్తే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు 500 లాస్. చాలా అందంగా ఉంది. पहले नंबर लिखो. ठीक से बैठो तुम. Where is your hall ticket? మ్యామ్, మై బ్యాగ్. అయ్యో, నా బ్యాగ్. హాల్ టికెట్ ఉండిపోయిందా దానిలో? హలో, 50 రూపాయలతో పోతే టాక్సీలో వస్తే ఇలా వెనక్కి తెచ్చేవారు. థ్యాంక్స్. బస్ ఎక్కినప్పుడు టికెట్, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హాల్ టికెట్ మర్చిపోకండి. మీరు వెళ్ళండి, రాయండి. మీరు బాగా రాస్తారు, నాకు తెలుసు. వెళ్ళండి, ఐఎమ్ దేర్. ఓకే ఓకే. అమ్మా, అమ్మా. ఏమే, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను, కానీ ఈరోజు బస్సులు స్ట్రైక్. ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఒక లిఫ్ట్ ఇచ్చాడు. చూడ్డానికి 6 అడుగుల పొడవు, చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, కానీ పోలీస్ లాప్తే గానీ తెలియలేదు. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండి కాగితాలు లేవు, లైసెన్స్ లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆవిడ చెప్పే డీటెయిల్స్ నావేనండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏంటి ఏమన్నారు? నా దొంగ బండా? నేను దొంగ పాపని లిఫ్ట్ ఇస్తే అది తప్పే అంటే మీరు కొంచెం కాఫీ ఇస్తారా? అలాగే. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? అన్నారా? థ్యాంక్స్. ఇదిగోండి మీ 500. సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత దొంగ నోట్ అంటారు. అసలే మీ నోరు పెద్ద. అయినా మా ఇంటికి మీరు వస్తారని కలగంటావా ఏంటి? ఆడవాళ్ళన్నాక జనరల్ గా ఏవేవో మాట్లాడుకుంటాం, అన్ని వినేయడమేనా? వినాలంటే ఇంట్లోకే రానక్కర్లేదు, వీధి చివరికి కూడా బాగానే పడుతుంది. అయినా జనరల్ అంటే సినిమా గురించి మాట్లాడాలి, చీరల గురించి మాట్లాడాలి. నా గురించి మాట్లాడటం ఏంటి? తీసుకో బాబు. వద్దులేండి, మళ్ళీ నేను వెళ్ళాక కాఫీ ఎందుకు ఇచ్చాను మీ మీద పడద్దు. అసలు నోరు పెద్ద.
చిన్నపిల్ల దాని మాటలేం పట్టించుకోకు తీసుకో అంతేనంటారా మ్. ఓకే బాగుంది కప్పు కూడా బాగుంది కాఫీ చాలా బాగుంది మీ అమ్మాయి లాగా ఎందుకో ఈ అబ్బాయిని చూస్తే ఎవరో దగ్గర మనిషిని చూసినట్టు అనిపిస్తోంది అనిపిస్తుంది అనిపిస్తుంది నీకందరూ అలాగే కనిపిస్తారు వాడు నిజంగా దొంగైతే ఊరుకోవే వినపడుతుందేమో ఏం పర్లేదు వెళ్ళరగంట అయింది విన్నానండి చెప్పాను కదండి నేను వెళ్ళగానే నన్ను తిడుతుందని అయినా నా గురించి ఇంత డిస్కషన్ పెట్టిందంటే ఓకే ఏదో ఉంది నాకు తెలుసు మళ్ళీ వీడే అయి ఉంటాడు. హలో నందిని నందిని వాడు మళ్ళీ ఫోన్ చేశాడమ్మా. భయపడకే భయపడుకో లోపలికెళ్ళు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది మళ్ళీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు బాబు నీకు దండం పెడతాను మా అమ్మాయిని వదిలే అసలే మాది మగదిక్కు లేని సంసారం నందిని క్యారే నా కొడుకు మేరా బచ్చా జైల్లో ఉన్నాడా? అవును భయ్య నందిని అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కోసం ఒకడిని వేసేసాడు వాడు నిన్ను చూస్తాడా? నందిని అంటే ఎవర్రా? నందిని నాది. ఎవడన్నా చూస్తే చంపేస్తా. నందిని ఎవడైనా చూస్తే చెప్పు, చంపేస్తా వాణ్ణి. నిన్నెవడూ చూసినా చంపేస్తా. నందినినే చూస్తావరా? ఎవర్రా అమ్మాయి? పెద్ద బ్యాక్గ్రౌండే లేదు భయ్య కాలేజీలో చదువుతుంది అంతే మళ్ళీ నేను దుబాయ్ వెళ్లేలోపు నా కొడుకు నా దగ్గరుండాలి. బాగున్నారా? బాగా రాయండి. మేడం అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా. మనమ్మాయే డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం. అంతే, అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. బ్రదర్, నేను కాళిక. కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే ఇలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులిచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తారెవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు తెరవకు, ఇంకా వెళ్ళా. ఓకే సరే.
यहाँ से निकालो. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు, నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలా? థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో, నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. సినిమాకి వెళ్ళినారా? ఏంటి ఇలా వచ్చావు? సత్తార్ గారు ఉన్నారా? అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. ఓకే. పో. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. మే అందర్ జాకే కాఫీ లే ఆऊं. నై, ఇదర్ రఖో. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి. బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళాడు. సినిమా రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మర్డర్లు చేయను. నువ్వు బయటికి వెళ్ళు. రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే ఆ అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? వీడిక్కడికి కూడా వచ్చినట్టున్నాడే. హలో హలో అంకుల్, నేను నందిని. చెప్పమ్మా. వాడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు. మదర్ మెమోరియల్ దగ్గరకు వచ్చాడు. వాడు వస్తాడు, నేను రాలేను. ఏం జరిగింది అంకుల్? వాడు బాడీ బిల్డర్ అనుకుంటా, మనకు తెలియక పెద్ద కేర్ తీసుకోలేదు. వాడు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో చెప్తా. అన్నట్టు నీ ఫోన్లో నా నంబర్ తీసేయమ్మా. माँ जी, मेरे बेटे को आंख देने के लिए तेरेसा ट्रस्ट वाले वादा किया, मगर ऑपरेशन के लिए 50,000 रुपया होना पड़ता है. आप थोड़ा मदद कीजिए माँ. 50,000? అంత డబ్బు నేనెలా ఇవ్వగలను? మీరు ఇవ్వగలరు. పేదరికం ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడని మదర్ తెరిసా కలకత్తాకు వచ్చింది. అనాథల్ని అభాగ్యుల్ని ఆదుకోవటంలో ఆనందం ఉంటుంది. అడిగిన వెంటనే లేదనకుండా చేతనైంది సాయం చేయడంలో హ్యుమానిటీ ఉంది. భాయ్యం और బహనో, మనం మదర్ తెరిసా పుట్టినరోజున స్వీట్స్ పంచడం, పోయిన రోజున దండలేయడం కాదు. ఆవిడ చేసిన మంచి పనుల్లో మనం కొన్నైనా చేద్దాం. ఈ అబ్బాయికి కళ్ళు లేవు. మనం అందరం తలుచుకుంటే ఈ అబ్బాయికి కళ్ళు వస్తాయి. నా డొనేషన్ 5,000. बहुत ऐसा किया साहब, बहुत ऐसा किया.
అమ్మా అమ్మా ఏంటే లేటు కింద టిఫిన్ పెట్టాను వెళ్ళి తిను. తింటానులేమ్మా, ముందేం చెప్పేది విను. ఆ రోజు రౌడీ అని చెప్పానే, అతను రౌడీ కదమ్మా, చాలా మంచివాడు. ఎవరే? అదే ఆ రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు కాఫీ ఇస్తే మీ అమ్మాయిలాగే చాలా బాగుంది అన్నాడు. ఆ తెలుగబ్బాయా? అవునమ్మా. మళ్ళీ డబ్బులు అడిగాడా ఏంటి? డబ్బులు ఇచ్చాడమ్మా, అందరి చేత ఇప్పించాడు. ఓ అబ్బాయికి కళ్ళు తెప్పించాడు. యూనిటీ గురించి, హ్యుమానిటీ గురించి చాలా చక్కగా చెప్పాడమ్మా. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నాను. నేను ముందే చెప్పానా అబ్బాయి చాలా మంచివాడని. ఈ గంగానది కలుషితమైందని కొంతమంది ముక్కు మూసుకుంటారు, కానీ ఎంతో మంది చేతులెత్తి మొక్కుతారు. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉందే ప్రపంచం. అవునమ్మా, ఇంతకు ముందు అతన్ని చూస్తేనే కోపం వచ్చేది. ఇప్పుడు అతన్ని ఇంటికి పిలిచి నా చేత్తోనే కాఫీ కలిపివ్వాలనిపిస్తోంది. మంచోడు. बेटा क्या बेटा ఒక ఆడదాని కోసం ఠీకే నేను దుబాయ్ వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. 1 వీక్లో నిన్ను రిలీజ్ చేస్తారు. బయటికి వచ్చాక కామ్గా ఉండు, దాని జోలికి వెళ్ళొద్దు. నేను వచ్చాక అంతా సెట్ చేస్తాను. ఠీకే. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే ఇవాళ కాదు. నేను వచ్చింది కూడా నీకోసం కాదు. మరి హ్యాపీ బర్త్డే ఆంటీ. నా పుట్టినరోజని నీకెలా తెలుసు? రామ్మోహన్ రావు గారు చెప్పారు. రామ్మోహన్ మా అన్నయ్య? అవును. అంటే నువ్వు వాళ్ళ అబ్బాయిని, ఆయన పెంచుకున్న కొడుకు. మా అన్నయ్య కొడుకువా? అవునండి. నువ్వు మా అన్నయ్య కొడుకువా? ఎంతకాలానికి చూశానయ్యా నిన్ను. నందు, నేను చెప్పలే ఈ అబ్బాయిని చూస్తే నాకు దగ్గర మనిషిని చూస్తున్నట్టుందని. ఎందుకు అత్తయ్య ఇంత ప్రేమన్న మీరు మీ అన్నయ్యకి దూరంగా ఉన్నారు? మేం దూరం అవ్వలేదు బాబు, అన్నయ్యే మమ్మల్ని దూరం చేశాడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పసుపు బట్టలతో అన్నయ్య ఆశీర్వాదం కోసం ఇంటికి వెళ్తే అందరి ముందు అన్నయ్య మా ఆయన్ని కొట్టాడు. ఏ ఆడదైనా తనకేం జరిగినా భరించగలదు గాని తన భర్తకి ఏమైనా అయితే తట్టుకోలేదు. ఆ అవమానంతోనే ఇల్లు వదిలి వచ్చేసాం. మనిషి బతికుండగా పగలు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ పోయిన తర్వాత కూడా ఎందుకు అత్తయ్య? అంటే? అవునత్తయ్య, నాన్నగారు పోయారు. ఆయనతో పాటు ఆయన బంధాలు బంధుత్వాలు పోకూడదనేదే ఆయన ఆశ. మీరు మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోవాలన్నది ఆయన చివరి కోరిక అత్తయ్య. నందిని, నువ్వు ఒప్పుకుంటే అత్తయ్య పెళ్లితో దూరమైన ఈ 2 కుటుంబాలని తిరిగి మన పెళ్లితో దగ్గర చేద్దాం. నా తండ్రిని అవమానించిన ఇంటికి నేను రాను. ఏంటి నువ్వు ఆగమ్మా. నేనంటే ఇష్టమని మాకేదో కష్టమని మీరేం దగ్గర కానక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకు వచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతానని మాత్రం అనుకోకు. నందిని, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను మర్చిపోలేవు. ఏంటమ్మా ఇది? ఇంతకాలం మన గురించి తెలిసిన వాళ్ళు లేరు, మన బాగోగుల గురించి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు కోరి వచ్చిన అతన్ని కూడా దూరం చేసుకోవద్దు. తనంటే నాకు ఇష్టం లేక కాదమ్మా, ఇష్టం ఉంది కాబట్టే వద్దన్నాను. అదేంటి? వాడెవడో నన్ను చూశాడని చంపేశాడమ్మా మాతగాడు. అలాంటిది నన్ను చేసుకుంటాడని తెలిస్తే ఇతన్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ఎవడు వాడు? నేనుండగా ఎవడు ఏమి చేయలేడు. నువ్వు నా మేనత్త కూతురువి, నా కాబోయే భార్యవి.